రేవంత్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేటీఆర్ ఆహ్వానం మేరకే బీఆర్ఎస్ లో చేరతానన్నారు జీవన్ రెడ్డి. త్వరలోనే కేసీఆర్ ని కలుస్తానన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ లో తనకు అవమానం జరిగిందంటూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ పార్టీకి జై కొట్టారు. బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు, పార్టీలో కూడా సముచితమైన స్థానము, గౌరవము తప్పకుండా ప్రజల్లో వారికి ఉన్న గౌరవానికి, ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు తగ్గ విధంగా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరుతానన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచన కనుక మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారు కలవటము మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత ఎదురు కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటారు. మా పాత సాన్నిహిత్యం అతను నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే పార్టీలో బీఆర్ఎస్ లో చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, మానసిక ఇబ్బందులకు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానం కనబడుతుందని చెప్పి, ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పంటారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవద్దని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముండే చెప్పంటారు. కాంగ్రెస్ పాలన కన్నా కేసీఆర్ పాలన 100 పాళ్లు బెటర్ అన్నారు జీవన్ రెడ్డి. 100% మర్చిపెట్టారు. మీరు ఏ ఆస్పెక్ట్ చూసినా కానీ రైతాంగానికి ఏదైతే ఉందో వ్యవసాయాన్ని పెట్టుబడి సమకూర్చడానికి కొరకు దేశంలోనే ఎవరు చేయనటువంటి ఆలోచన రైతు బంధు ఆలోచించేసిండే. ఇలా రైతు బంధు వాళ్ళు నీరు గారుస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ 100% వస్తుంది. 100% ఏదైతుందో రాష్ట్రంలో ప్రజలు రేవంత్ రెడ్డి పాలన మార్పు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పాలన మార్పు కోరడమే కాదు, రేవంత్ రెడ్డి పాలన గత కేసీఆర్ గారి పాలనతో చూసినప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారి పాలన ఇట్ వాజ్ 100 times బెటర్ రూల్. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు మాజీ మంత్రి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ 100% వస్తుంది. బీఆర్ఎస్ లోకి వెళ్తూ రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు జీవన్ రెడ్డి. కనీసం ఈ 2 సంవత్సరాల ఏదైతుందో ఇంకో కొంత మెరుగైన పాలన అందింపజేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ ప్రాణహిత నదీ జలాలను వినియోగించడానికి ఏదైతున్నదో మీరు తుమ్మటి ఏటు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పారే. మీరు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సమ్మర్ గడిచిపోతున్నాయి. ఇంతవరకు దానికి కనీసం ప్రాజెక్ట్ డిజైన్ లేదని చెప్పి అంటున్నా. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువే చేసిందన్నారు మహేష్ గౌడ్. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారన్నారు. 14 మార్లు బీఫామ్ తీసుకున్నట్టు నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని, ఉన్న పరిస్థితులు బట్టి మెదులుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ఇది ముగిసిన అధ్యాయం. మరోవైపు కాంగ్రెస్ పాలనతో ప్రజలే కాదు నేతలు కూడా విసిగిపోయారన్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయన్నారు.